ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం చుండ్రు రాకుండా పోవాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. చుండ్రు పోవాలంటే ఏ షాంపూ వాడాలో అని మీరందరూ రకరకాలుగా బ్రాండ్ల కోసం వెతుక్కుంటూ మారుస్తూ ఉంటారు. కానీ మీ చుండ్రు మాత్రం జీవితకాలం పాటు పోదు. ఎందుకు పోదు అంటే చుండ్రుకి షాంపూ పరిష్కారం కాదు. చాలా చిన్న పైసా ఖర్చు లేని పరిష్కారం ఉన్నప్పటికి కూడా అది మనం తెలుసుకోలేక ఆచరణ చేయలేనందువల్ల మీ చుండ్రు మాత్రం బ్రతికినన్నాళ్ళు వేధిస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుంది చుండ్రు అనేది? మనకి చెమటలు పడుతూ ఉంటాయి. చెమట అనేది వ్యర్థ పదార్థము. ఆ వ్యర్థంలో శరీరానికి పనికిరానివన్నీ బయటకు వస్తుంటాయి అన్నమాట. చర్మం పైన రోజుకి కొన్ని కణజాలాలు చనిపోతూ ఉంటాయి, ఆయుర్దాయం అయిపోయి. ఆ డెడ్ సెల్ వేస్ట్ ఉంటుంది. శరీరంలో ఎక్కువైన సాల్ట్స్ ఉంటాయి, ఈ సోడియం, పొటాషియం, ఇట్లాంటి లవణాలు, ఇట్లాంటివన్నీ శరీరంలో ఎక్కువైన బయటికి వెళ్ళాలి. అలాంటివి కొన్ని హాని కలిగించే ఉంటాయి. అలాంటివి ఇవన్నీ కూడా మన శరీరం నుంచి బయటికి వెళ్ళటం కోసం మన శరీరం చర్మానికి చేరుస్తుంది. చర్మం ఒక విసర్జక అవయవం కాబట్టి ఈ చర్మానికి వచ్చిన ఈ వ్యర్థాలన్నీ కూడా చెమట రూపంలో చర్మం బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. అందుకని మనకు చెమట పట్టినప్పుడు జిడ్డుగా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే అందులో వచ్చింది చెడు కాబట్టి. ఈ చెమట పట్టినప్పుడు మనకు కలిగిన అసౌకర్యాన్ని తొలగించుకోవటం కోసం మనం 2 పూట్ల స్నానం చేసి చెమటను కడిగేసుకుంటూ ఉంటాం. మీరు ఫ్రెష్ అయిపోతారు స్నానం చేస్తే. మరి చెమట ఇక్కడి నుంచి ఇక్కడికే పడుతుందా? ఇక్కడ కూడా పడుతుందా? ఇక్కడ కూడా పడుతుంది అంటారు. మరి కడగటం ఇక్కడే ఎందుకు కడుగుతున్నారు? మనకి ఇక్కడ దాకా కడగాలంటే మళ్ళీ తొడవాలి, ఆరాలి, చిక్కుపడుతుంది, పని, జలుబు చేస్తుంది, ఏవో ఉన్నాయి కొన్ని ఇబ్బందులు మనకి. అందుకని ఇక్కడ దాకా స్నానం చేస్తారు 2 పూటలు. అసలు ఇక్కడ కూడా చేయకండి, ఇక్కడలాగా వదిలేయండి, చూద్దాం ఏమవుతుందో. మీ బాడీ కూడా చుండ్రు పట్టకపోతే నన్ను అడగండి. ఇక్కడే కాదు చుండ్రు, ఇక్కడ వస్తుంది, గజ్జల్లో వస్తుంది, కాళ్ళ మీద కూడా అంతే చుండ్రు వచ్చేస్తుంది. మీకు తలలో గోకినట్టు ఇక్కడ గోకుతారు, తలలో పెచ్చులు వచ్చినట్టు బాడీ మీద కూడా తెల్లటి పెచ్చులు పొట్టు రాలుతుంటుందండి. ఎందుకు వస్తుంది ఇట్లా అంటే మీరు రోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారు, తలను వదిలేస్తున్నారు. అందుకని తలలో వచ్చిన చెమట తలలో ఉంటుంది కొన్ని గంటల తరబడి. ఆ తలలో ఉన్నప్పుడు తలలో ఉన్న వేడికి మాడు భాగం మీద పట్టిన చెమట వేడికి ఆవిరైపోతూ, అంటే చెమటలో నీరు శాతం అంతా తగ్గిపోతూ ఉంటుంది తలలో ఉన్న వేడికి. ఇక చెమటలో ఉన్న వ్యర్థాలు, డెడ్ సెల్ వేస్ట్, టాక్సిన్స్, ఈ ఎక్కువైన లవణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆవిరిలో వెళ్ళలేవు. నీరు ఆవిరైపోతుంది, చెమటలో ఉండే వ్యర్థాలన్నీ తలలో నిలవ ఉండిపోతాయి. ఈరోజు రేపు చెమట అంతా కూడా ఆవిరైపోయి ఈ వ్యర్థాలన్నీ నిలవ ఉంటాయి. ఇట్లా 2-3 రోజులు నిలవ ఉండేసరికి మెల్లగా వ్యర్థాలు ఎక్కువైపోతుంటాయి. ఇక అందులోకి గాలిలో ఉండే బ్యాక్టీరియా లాంటి ఆ వ్యర్థాల లోపలికి చేరి ఇక అక్కడ గూడు కట్టుకొని నిదానంగా ఇన్ఫెక్షన్ కలిగించడం మొదలెడతాయి. అందుకని మీకు తలలో మెల్లగా ఇన్ఫెక్షన్ వల్లే ఈ వ్యర్థాలు నిలవ ఉండి ఇక దురదలు మొదలవుతాయి. ఇక 2-3 రోజులు అయ్యేసరికి తలస్నానం అయ్యి 2-3 రోజులు అయిన తర్వాత మీకు మెల్లగా దురదలు వచ్చి ఏళ్ళు అక్కడికి వెళుతూ ఉంటాయి. ఇంకొక రోజు 2 రోజులు ఉంటే ఈ వేస్ట్ అంతా అట్టగట్టేసి పెచ్చుగా అయిపోతుంది. అందుకని మీరు ఎప్పుడన్నా గోకినప్పుడు ఆ చుండ్రు పెచ్చు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆ పెచ్చు ఏమిటో తెలుసా? డెడ్ సెల్ వేస్ట్, టాక్సిన్స్, ఎక్కువైన సాల్ట్స్, ఈ 3 కలిసి అట్టగట్టేసినాయి. అది జరిగేది. మరి ఇవన్నీ కడుక్కోనందువల్ల వచ్చిన వ్యర్థాలు. మరి ఇక్కడ కడిగినట్టు ఇక్కడ కూడా కడిగితే ఎందుకు వస్తుంది ఈ సమస్య చెప్పండి? మరి క్లీన్ చేయటల్లా పేరుకుపోయినాయి. పేరుకున్న వాటిలో క్రిములు చేరవండి. ఇంటి ముందు 4 బురద గుంటలు పెట్టామనుకోండి, పందులు శుభ్రంగా చేరతాయి, దోమలేగలు చేరతాయి, కంపు వస్తుంది. దాన్ని ఉంచామంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా.
అది లేకుండా చేయండి, అక్కడ ఏమీ రావు. ఇక్కడ కూడా నిల్వ ఉంచకుండా క్లీన్ చేయండి, ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాదు. చిన్న సొల్యూషన్, దీనికి ఏమీ లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పాలని వెడల్పాటి పాత్రలో పోసి అడుగున మంట సిమ్ములో పెట్టి పైన ఒక గరిటేసి పాత్రలో కదుపుతూ ఉండండి. పాలు మెల్లగా మరుగుతూ ఉంటాయి, పొంగవు గరిట ఉన్నందువల్ల. 1 గంట 2 గంటలు 3 గంటలు మరగనిస్తే ఆ వేడికి పాలల్లో ఉండే నీళ్ళన్నీ ఆవిరిలో వెళ్ళిపోతాయి. వెళ్ళిపోగా పాలల్లో ఉండే లవణాలు, పాలల్లో ఉండే కొవ్వు, ఇవి ఆవిరిలో వెళ్ళవు, ఇవి దగ్గరైపోతూ వస్తుంటాయి. చివరికి పాలల్లో ఉండే నీళ్ళన్నీ తగ్గిపోగా కొవ్వు ఈ లవణాలు కలిసి పాత్రలో కోవాలాగా గడ్డగడుతుంది. దాన్నే మీరు పాలకోవా అంటారు. సేమ్ అంతే. అక్కడ పొయ్యి కింద మంట పెట్టాం, ఇక్కడ తలలో వేడి, మనకు అంత బాడీ అంతా వెచ్చగా ఉంటుంది కదా, తలలో కూడా వేడిగా ఉంటుంది. అక్కడ వేడికి పొయ్యి మీద పాలల్లో ఉండే నీళ్ళు ఆవిరైపోయినాయి, తలలో ఉండే వేడికి చెమటలో ఉండే నీళ్ళు ఆవిరైపోతాయి. పాలల్లో ఉండే కొవ్వు, పాలల్లో ఉండే సాల్ట్స్ గెడ్డగట్టి కోవాలాగా అయింది. ఇక్కడ డెడ్ సెల్ వేస్ట్, ఎక్సెస్ సాల్ట్స్, టాక్సిన్స్ ఇవన్నీ కలిసి పెచ్చు కట్టేస్తాయి. అక్కడ పాల కోవా, ఇక్కడ చెమట కోవా కట్టింది. చెమట కోవా ఈజ్ ఈక్వల్ టు చుండ్రు. చెమటలో ఉన్న వ్యర్థాలు కేక్లా ఫామ్ అయ్యాయి, ఈజ్ ఈక్వల్ చుండ్రు. దీనికి పరిష్కారం షాంపూ ఎందుకండి? రోజు తల స్నానం చేయండి, చుండ్రుకు పరిష్కారం అంతే. స్నానం చేయటం కూడా నేను ఇప్పుడు చెప్పాలి మీకు, లేకపోతే మీరు చుండ్రు పోదు. మళ్ళా మీరు స్నానం చేసేటప్పుడు ఎలా రుద్దుకుంటారో తెలుసా? షాంపూ పెట్టి చేసేటప్పుడు ఈ 10 వేళ్ళు జుట్టు మీద పెట్టేసి ఇట్లా ఇట్లా జుట్టు పైన రుద్దుతూ ఉంటారు. ఎందుకంటే నురుగు ఇట్లా అనేసరికి వచ్చేస్తుంది షాంపూలకి. అందుకని జుట్టు పైన వేళ్ళు పెట్టేసి అట్లా రుద్దుకుంటూ ఉంటారు. చుండ్రు పోదు అలా రుద్దుతే. అసలు షాంపూనే అక్కర్లా చుండ్రు పోవటానికి. మీరు ఏది కావాలో అది వాడుకోండి. తల జిడ్డు పోవటానికి వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి కుంకుడికాయ వాడండి, సేకాయ వాడుకోండి, షాంపూ వాడుకోండి. ఏది వాడతారో వాడండి. చుండ్రు పోవటానికనే మర్చిపోండి ఇవన్నిటిని. చుండ్రు పోవాలంటే ప్లెయిన్ వాటర్ స్నానం. ఎలా చేయాలి? తల స్నానం ప్రతిరోజు చేయండి. వెళ్ళి 5-6 చెంబులు నీళ్లు పోసుకుని తల తడిచిన తర్వాత 10 వేళ్ళు తీసుకుని చేతి వేళ్లతో ఈ మాడుని ఇట్లా తలంతా తిరిగి రావాలి. మీ 10 వేళ్ళు ఎవ్రీడే అలా క్లీన్ చేయాలి. ఎందుకంటే రోజంతా 2-3 సార్లు 4 సార్లు మనకి చెమటలు పట్టేస్తుంటాయి. కొంచెం కంగారు వచ్చినా, టెన్షన్ వచ్చినా చెమటలు పడతాయి, గాలాడిపోయినా చెమటలు పడతాయి, వేడివేడిగా తిన్నా చెమటలు పట్టేస్తుంటాయి. కొంచెం అనుకోకుండా 4 మెట్లు ఎక్కారా తలలో చెమటలు పట్టేస్తాయి. ఎప్పుడు చెమట పెట్టినా అది పావు గంటల అరగంటలో ఆవిరైపోతుంది. ఈ వ్యర్థాలన్నీ చెమటలో వచ్చి ఉంటాయి, అట్టగట్టేస్తాయి. మధ్యాహ్నం కొంత, సాయంకాలం కొంత, రాత్రి కొంత, ఇట్లా 4-5 సార్లు అట్ట తయారవుతుంది. ఏ రోజు అట్ట ఆ రోజు ఇట్లా అని క్లీన్ చేసుకోండి, స్నానం చేసి సరిపోతుంది. ఏ రోజు వ్యర్థాలు ఆ రోజు క్లీన్ చేస్తే ఇక చెడు నిలవ ఉంటే కదా, పేరుకుంటే కదా, ఇన్ఫెక్షన్ వస్తే కదా చుండ్రు వచ్చేది. పగలంతా కష్టపడి ఎండల్లో చెమటలు పట్టే పనులు చేసేవారు సాయంకాలం ఇంటికి వచ్చాక, రాత్రికి ఇంటికి వచ్చాక తల స్నానం వాళ్ళ రాత్రికి చేయండి, చెమటల మీద పడుకోకుండా. ఎవరైతే అసలు నాకు ఉద్యోగ వ్యాపారాలండి, ఏసీలు ఫ్యాన్ల కింద ఉంటాను, నాకు పగలు పెద్ద ఏం చెమట తక్కువ పడుతుందిలేండి అన్నవారు రాత్రిపూట తల స్నానం కంటే ఉదయం పూట తల స్నానం చేయండి. వీళ్ళకి ఇది శ్రేష్టం. ఉదయం పూట ఖాళీ లేదనుకున్న స్త్రీలు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే రాత్రి పడుకునే ముందు స్నానం చేసినప్పుడే తలకు చేసేస్తే ఇంట్లో ఆరటానికి ఏమి ఇబ్బంది ఉండదు. అందుకని ఫ్రీ టైం గట్ ఎవ్రీడే చేయండి. చేసేటప్పుడు 10 వేళ్ళు ఇలా పెట్టి రుద్దుకోండి. రోజు స్నానం చేస్తే ఏ రోజు వేస్ట్ ఆ రోజు క్లీన్ అవుతుంది. కాబట్టి ఇక చుండ్రు వచ్చే అవకాశం, తల దొరద వచ్చే అవకాశం అస్సలు ఉండదు. ఆడవారికి కూడా తలలో పేలు పడవు, అంత క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇంత సింపుల్ సొల్యూషన్కి సంవత్సరాల తరబడి బ్రాండ్ల మీద బ్రాండ్లు మార్చుకుంటూ మీరు షాంపూల్ని ఉపయోగించుకుంటూ చుండ్రు పోవటానికి పరిష్కారం ఆలోచిస్తున్నారు. కానీ పైసా ఖర్చు లేకుండా సింపుల్గా తలస్నానంతో పోయే చుండ్రుని మీరు మళ్ళీ రాకుండా చేసుకోగలరని, మీ పిల్లలకు కూడా ఇలాంటి
పరిపూర్ణమైన తల స్నానం ప్రతిరోజు చేయిస్తే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.